18 సంవత్సరాల తర్వాత ఆర్సీబీ కప్ వచ్చింది. కప్ వచ్చిన సందర్భంలో వాళ్ళు ఒక మీటింగ్ పెట్టారు. ఆ తొక్కిసలాటలో 11 మంది చనిపోయారు, 70 మంది వరకు చనిపోయారు. చాలా మంది కూడా గాయాలైనాయి. సో ఇలా చూడొచ్చు అంటారు. ఎందుకంటే తెలంగాణలోనే కాంగ్రెస్ ప్రభుత్వమే, కర్ణాటకలోనే కాంగ్రెస్ ప్రభుత్వమే. ఒకప్పుడు జస్ట్ ఒక అమ్మాయి రేవు చనిపోతే అల్లార్జునే నానా తిప్పలు పెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ఎందుకని కర్ణాటక చర్యలు తీసుకోవట్లేదు అంటే ఏం చెప్తారన్న? కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే నిర్లక్ష్యమైన ప్రభుత్వం. వాస్తవంగా 18 సంవత్సరాల తర్వాత మన ఇండియాకి ఒక కప్పు సాధించినటువంటి క్రికెట్ టీం సెలబ్రేషన్స్ జరుపుకుంటున్న తరుణంలో అక్కడ పెట్టిన మీటింగ్లో జనాలు 2 లక్షల మంది పైగా వచ్చి తొక్కిసలాట జరిగి 12 మంది చనిపోయారు. ఇది ఎవరి మీద నెట్టేయటము, ఇక్కడ అల్లు అర్జున్ని అరెస్ట్ చేశారు కదా, అక్కడ కోహ్లీని అరెస్ట్ చేయాలి కదా అని చెప్పి అనడం కరెక్ట్ కాదు. కాకపోతే ఇది ఘోరమైన తప్పిదం ఏదైనా చేసిందంటే కర్ణాటక ప్రభుత్వానికి బాధ్యత. సెక్యూరిటీ కల్పించలేనటువంటి ప్రభుత్వానికి పూర్తి బాధ్యత తీసుకోవాలా. ఆ చనిపోయినటువంటి వారికి ఎక్స్రేస్ కూడా ఎక్కువగా ఇవ్వాలి, 1 కోటి దాటి ఇవ్వాలి, 10 లక్షలు ఏదో అంటున్నారు, అది కరెక్ట్ కాదు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో యాదృచ్ఛికమో ఏంటో కానీ ఇక్కడ జరిగినటువంటి సినిమా తొక్కిసలాట్లో ఇక్కడ ఆమె చనిపోవడం నిజమే కాంగ్రెస్ ప్రభుత్వంలోనే. ఇప్పుడు అక్కడ జరిగినటువంటి తొక్కిసలాట్లో 12 మంది చనిపోవడం కాంగ్రెస్ ప్రభుత్వంలోనే. కాబట్టి దీన్ని తగిన చర్యలు తీసుకోవాలి. ఫస్ట్ మనం ఇప్పుడు ఎంతవరకు ఆ స్టేడియం కెపాసిటీ ఎంతమంది వస్తున్నారు, అసలు వచ్చే కొద్ది తెలుస్తూనే ఉంటుంది. పోలీస్ డిపార్ట్మెంట్కి సెక్యూరిటీ ఇవ్వగలమా లేదా, చేతులు ఎత్తేస్తున్నామా, ఏదో ఆలోచించుకోవాలి కదా. ఏమి లేకుండా పోయినట్టు తొక్కుని చచ్చిపోంటారా బాబు అని వదిలేశారంటే అది ప్రభుత్వం నిర్లక్ష్యం. దానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలి. కప్పు కొట్టారు అండ్ ఓన్లీ ఆర్సీబీ ఫ్యాన్స్ కాకుండా క్రికెట్ లవర్స్ అందరూ కూడా హ్యాపీగా ఉన్నారు. అయితే ఇక్కడ సెలబ్రేషన్స్ లో భాగంగా 11 మంది చనిపోయారు. ఇక్కడ పుష్ప 2 అప్పుడు ఒక మహిళ చనిపోయిందని చెప్పేసి అల్లు అర్జున్ అరెస్ట్ చేశారు. సో ఇప్పుడు విరాట్ కోహ్లీని కూడా ఖచ్చితంగా అరెస్ట్ చేయాలి అని ఒక ఇష్యూ నడుస్తుంది. సో మీరు ఏం చెప్తారు? మేము ఎప్పటి నుంచో చెప్తున్నామండి. ఇప్పుడు అంటే అల్లు అర్జున్ ఇష్యూ కానివ్వండి, మొదటి నుండి కూడా ఒకటే చెప్తున్నామండి. ఎవరో చనిపోతే అల్లు అర్జున్కి ఏం బాధ్యత అండి? ఇప్పుడు ఇంతమంది చనిపోయారు, 15 మంది, దానికి విరాట్ కోహ్లీ బాధ్యత ఏముంటుంది? ఆ టీం అందరి బాధ్యత కూడా ఉండాలి మరి, ఉంటే లేదంటే ఇప్పుడు ఒకటండి, ఈ అభిమానులందరికీ కూడా ఏమంటారు పిచ్చి పీక్స్కి వెళ్ళింది. ఏమంటే అదే మొత్తం హీరోలన్నా, మన హీరోలన్నా, ఇప్పుడు లేదంటే క్రికెటర్స్ అన్నా, లేకుంటే ఇంకొకరన్నా మొత్తం ఏంటంటే ఒక ఫ్యాన్స్ లాగా కాకుండా ఒక ఉన్మాదులాగా ప్రవర్తిస్తూ, ఇప్పుడు ఒక హీరో వచ్చిందంటే చాలు ఎగబడి తొక్కుకుంటూ వెళ్ళి వాళ్ళతో ఫోటోలు దిగాలి, వాళ్ళని చూడాలి, వాళ్ళని గర్వాలని. మరీ ఇంత మితిమీరిన ఇది అవసరం లేదండి. అభిమానం అనేది మనము ఏదన్నా ఇప్పుడు మన నచ్చిన క్రికెటర్ కానీ, నచ్చిన హీరో కానీ, ఏదన్నా నచ్చిన వాళ్ళు ఏదన్నా కప్ గెలిచినప్పుడు ఏదైనా గెలిస్తే మంచి పనులు చేయాలి. అంతే తప్పించి వీళ్ళు అట్లాంటివి కాకుండా కార్ల మీద బట్టలు ఇప్పుకొని తిరగడం, లేదంటే రోడ్ల మీద బట్టలు ఇప్పుకొని తిరగడం, లేదంటే అన్నదానాలు అని చేస్తున్నారు. అట్లాంటి కొంతమంది చేస్తున్నారు, మంచి పనులు చేస్తున్నారు. ఇప్పుడు ఆ స్టేడియం యొక్క కెపాసిటీ 35,000 అయినప్పటికీ కూడా అక్కడ దాదాపు 2-3 లక్షల మంది వచ్చారు. మరి ఇక్కడ నిర్వాహకుల యొక్క ఇది వాళ్ళ తప్పిదం అనుకోవచ్చా, లేకపోతే గవర్నమెంట్ తప్పిదం అనుకోవచ్చా? ఒకటండి, వాస్తవానికి గవర్నమెంట్ తప్పిదం ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే ఆ స్టేడియం నిర్వాహకుల తప్పిదం 100% ఉంటుంది. ఎందుకనంటే ఇప్పుడు ఎంతవరకు టికెట్లు ఇవ్వనో, ఎన్ని టికెట్స్ ఉన్నాయో, ఎన్ని టికెట్స్ లేవో అనేది ఆ నిర్వాహకులకు తెలుసు. సో అన్ని టికెట్లే సేల్ చేయాల్సిన అవసరం కూడా ఉంటుంది. సో మిగిలిన అంటే ఆ ఇన్సిడెంట్స్ తర్వాత జరిగింది కాబట్టి, అంటే అప్పటి వరకు క్రికెట్ కప్పు గెలిచినంత వరకు ఏం ఇష్యూ జరగలేదు. దాని తర్వాత జరిగింది కాబట్టి ఇప్పుడు జనం కూడా ఏమవుతుందంటే 30,000 మంది రావాల్సింది 2 లక్షలు 3 లక్షలు. అవి ఎందుకు వస్తున్నారు, ఎవరి కోసం వస్తున్నారు, అసలు దాని ద్వారా జరిగే అనర్థాలు అన్ని తెలిసి కూడా వస్తున్నారు.